సో రాష్ట్రంలో 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఛాయ్ తాగాలనుకుంటాడు కంపల్సరీ. ఛాయ్ చట్టుకున్న తాగరా బాయని చిరంజీవి ఒక పాట కూడా వాడారు. అల్లం టీ అంటే ఏందో కూడా దాని గురించి చెప్పాడు కూడా. సో మరి ఇప్పుడు వివిధ రకాలతోటి పేర్లు పెట్టుకొని జనాల్లోకి వస్తున్నటువంటి టీస్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం గట్కేసర్లో ఉన్నటువంటి ఛాయ్ కప్ మరి ఓనర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, అసలు ఎప్పుడు పెట్టారో, ఫ్రాంచైజ్ ఎక్కడి నుంచి, ప్రజల మద్దతు ఎలా ఉందో శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సో ఎప్పుడు మీరు ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారు? ఇక్కడ 4-5 మంత్స్ నుంచి రన్నింగ్ అవుతుందండి. ఈ కరోనా వల్ల కొంచెం గిరాకీలు డల్గా ఉండే, ఈ వర్షాల వల్ల గిరాకీలు ఇప్పుడు పర్వాలేదు, మంచిగా అవుతుంది. ఇక్కడ చాయ్ టీ ఫ్లేవర్స్, గ్రీన్ టీ, ఇలాచీ టీ, బాదం టీ, మిల్క్ షేక్స్, ఇంకా ఒక 50-60 ఐటమ్స్ దాకా ఇక్కడ దొరుకుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ గట్కేసర్లో చాయ్ క్లబ్ ఒకటే ఉన్నది. దీనివల్ల ఇట్లా మంచిగానే ఉంది, జనాలకి మంచి టీ అందిస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు జనాలు 24 అవర్స్ ఇక్కడ వస్తుంటారా? అంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది టైమింగ్? మార్నింగ్ 6కు ఓపెన్ చేస్తాము, ఈవినింగ్ 9:30-10 వరకు ఓపెన్ ఉంటుంది. జనాలు రన్నింగ్ పబ్లిక్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కంటిన్యూగా. ఈ వర్షం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత మంచి టీ గట్కేసర్లో ఎక్కడ బహుశా దొరకకుండొచ్చు. అయితే ప్రిపేర్ ఎట్లా చేస్తారు? ఎమ్మటే చేసిస్తున్నారా లేకపోతే ముందుగా తయారు చేస్తున్నారా? అన్నీ ఎమ్మటే చేసిచ్చుడే, వాళ్ళు అడిగే ఫ్లేవర్స్ని బట్టి ఎమ్మటే చేసిచ్చుడే. సో ఎక్కువ ఏ ఫ్లేవర్ ఇష్టపడుతున్నారు జనాలు ఇప్పుడు మీరు ఉన్న వెరైటీలో? ఇలాచీ, గ్రీన్ టీ, మసాలా టీ, రెగ్యులర్గా కడక్ టీ ఎక్కువ రన్నింగ్ ఉంటుంది. బాదం టీ ఇలా ఫాస్ట్ మూవ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మరి ఏమన్నా ఇంటి ఆఫీసులో కూడా సరఫరా చేసే అవకాశం ఉందా లేకపోతే ఓన్లీ ఇక్కడికే తాగుతున్నారా? లేదు, ఎవరన్నా వచ్చి పార్సల్ తీసుకెళ్ళొచ్చు. తాగాలంటే ఇక్కడికి వచ్చి తాగాలి, మనం ఎక్కడ సప్లై లేదు. అలాగే ఇప్పుడు మధ్యలో డెలివరీ చేద్దామని అనుకుంటున్నాము, కొంచెం టైం తీసుకొని చేస్తాము. సో మొత్తం వచ్చినటువంటి మరి ఇక్కడికి ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళకి వెరైటీస్ మరి అర్థమవుతుందా లేకపోతే టీ అంటే ఓన్లీ టీ లెక్కనే ఉన్నారా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వచ్చిన వాళ్ళకు? అంటే అక్కడ మెనూ బోర్డుని చూసి వాళ్ళు అడుగుతారు, అడిగేదాన్ని బట్టి మనం ఇస్తాం, వాళ్ళకి ఏది అడిగితే అది. వాళ్ళు మరి మిల్క్ ఇంపార్టెంట్ కదా, మరి ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎట్లా ఇంపార్టెంట్? మిల్క్ డైరీ నుంచి ఇక్కడికి వస్తుందండి మిల్క్. ఎంతమంది ఉన్నారు ఓనర్స్ దీనికి పార్ట్నర్షిప్? ఇద్దరండి. యూత్ కదా, మరి యూత్ ప్రైవేట్ సెక్టార్కు అంటే బిజినెస్ సెక్టార్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? కొంచెం ఈ కరోనా వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, చూడాలి ముందు ముందు ఇట్లా. ఇప్పుడు కాలేజ్ ఓపెన్స్ కావాలి, కాలేజ్ ఓపెన్ అయితే బాగుంటుంది ఇంకా బిజినెస్. జనరల్గా టీ అంటే చాలా టీ స్టాల్స్ కూడా ఉన్నాయి కదా, చాలామంది ఇంటికాడ కూడా తయారు చేసుకొని ఒక దాంట్లో ఫ్లాస్కులు తీసుకొని వెళ్తున్న సందర్భంలో మీ దగ్గరికి ఎందుకు రావాలి మరి ప్రజలు? టేస్ట్ అనేది ఇక్కడ బాగా దొరుకుతుంది అండి. ఈ ఫ్లేవర్స్, ఈ చాక్ పత్తా అనేది మనకి బయట నుంచి వస్తుంది. ఈ చాక్ పత్తా కానీ ఫ్లేవర్స్ కానీ బయట లోకల్ ఎక్కడ దొరకదండి, మొత్తం బయటకి నుంచి వస్తుంది. టేస్ట్ బాగా అనిపిస్తుంది, జనాలకి ఇట్లా మంచిగా ఆక్రెట్ అవుతున్నారు ఈ చాయ్కి. మామూలుగా బయట టీ 5 రూపీస్ వాళ్ళు అమ్ముతారు కదా, అంత టేస్ట్ ఉండదు. మనం ఇచ్చే మిల్క్లో ఇట్లా ప్యూర్ మిల్క్ ఇస్తామండి. సో మరి బిజినెస్ ఇప్పుడు ఉందా? మరి డైలీ వేజెస్ ఎలా ఉన్నాయి? మరి ఖర్చులు భరించే విధంగానే ఉన్నాయా? ఈ కరోనా వల్ల కొంచెము స్టూడెంట్స్ లేక ఇబ్బంది అవుతుంది. ముందు ముందు కాలేజ్ గిట్ల ఓపెన్ అయితే పర్లేదు, మంచిగానే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి చిన్న చిన్న పెట్టే వాళ్ళకు స్కీములు తెస్తున్నారు కదా, వాటి గురించి ఏమన్నా? ఆ స్కీములో ఇంతవరకు మనకి ఏం టచ్ లేదు. దాంట్లో మనకి ఏమైనా అవగాహన ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము. బాలాంటి వాళ్ళకి గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని చూస్తున్నాం. టీతో పాటు ఎగ్ పఫ్లు అవి కూడా పెడుతున్నట్టు కూడా చూస్తున్నాం కదా. అవునండి, ఎగ్ పఫ్, వెజ్ పఫ్, కర్రీ పఫ్, బిస్కెట్, సమోసా ఇలాంటివి కూడా దొరుకుతుంది ఇక్కడ. ఏమైనా ఎక్కువ బ్రాంచెస్ పోయే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఉంటుంది కదండి, ఇక్కడ మంచిగా ఉంటే డెవలప్మెంట్ ఇంకా సిటీలో కానీ ఎక్కడైనా మంచి చూసి బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. సో మామూలుగా ఈ గట్కేసర్లో ఉన్న ప్రజలకు ఎలా వెళ్తుంది మరి? అవగాహన వచ్చిందా అందరికి ప్రజలకు ఇక్కడ చాయ్ క్లబ్ ఉందనేటటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ జరిగిందా? ఆల్మోస్ట్ 70% గట్కేసర్లో తెలిసిపోయింది, ఇంకా కొంచెం తెలియాలి, ఇంకా పబ్లిసిటీ కావాలి. సో ఏ వయసు వాళ్ళు ఎక్కువ వచ్చి తాగుతున్నారు ఇక్కడ? స్టూడెంట్స్ ఎక్కువ, పిల్లలు, పెద్దవాళ్ళు ఇట్లా. ఇక్కడ పక్కన షాప్స్ ఉన్నాయి, క్లాస్ స్టోర్స్ అవి ఇట్లా, అక్కడి నుంచి ఇట్లా వస్తుంటారు, పార్సల్ తీసుకెళ్తుంటారు. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ సార్. చాయ్ క్లబ్లో ఓనర్ మాటలు విన్నాం, మరి కస్టమర్స్ ఉన్నారు కదా, వారితో కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రో.
హాయ్ హాయ్ ఏం పేరు? నవీన్. నవీన్, ఏం చేస్తుంటావు? నాది ఖాళీగానే ఉంటా ప్రస్తుతానికి బిజినెస్ చూసుకుంటాను. ఖాళీ ఉంటే బాగా హీట్ ఎక్కుతుంది బుర్ర. ఏం చేస్తుంటావు ఆ సమయానికి? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతుంటా. ఛాయ్ బాగుంటుంది ఇక్కడ, నిజం చెప్పాలి. నిజంగానే బాగుంటుంది అన్న. డైలీ తాగుతా నేను. ఏది ఇష్టపడతావు ఇంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్లో బాగా? నార్మల్గా ఛాయ్ తాగుతా, బాదం టీ తాగుతా, కాఫీ తాగుతా, అంతే. నార్మల్ చెప్తావు మరి చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ తాగమని చెప్తావు మీ ఫ్రెండ్స్? రిఫర్ చేస్తా, ఇక్కడే తాగురి ఏదన్నా, నేను మంచిగా ఉంటుంది. డైలీ ఎన్నిసార్లు? డైలీ 2 సార్లు తాగుతా కంపల్సరీ. మీ ఫ్రెండ్ ఏమంటాడు అడుగుదా? చెప్పు. నీ పేరు? నా పేరు బాబా. సో నువ్వెన్నిసార్లు తాగుతావు? నేను 3-4 సార్లు అవుతుండే. కొట్టుడు ఇక తీరు ఎంతసేపు ఉంటుంది ఆ ఫ్లేవర్ నోట్లో? ఉంటుంది 1-2 అవర్ వరకు. నో బ్రదర్. శివ శివ, ఏం చేస్తావు? జాబ్ చేస్తాం. సో ఎలా ఉంది? సూపర్. ప్రిపేర్ చేస్తున్నాం మీ వాళ్ళకి? చెప్పు. డైలీ 2-3 సార్లు. ఎన్ని రోజులు అయ్యింది? 5 months అయితే వచ్చాను. బాగుంది.